నేర్పిస్తాను. ఈ రోజు ఫస్ట్ మూలాధార చక్రంకి వద్దాం. మనకి ఎన్ని చక్రాస్ ఉన్నాయండి టోటల్ గా? 7 చక్రాస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార. సో ఇలా 7 చక్రాస్ మనకి ఉన్నాయి. ఫస్ట్ చక్రం ఏమిటి? మూలాధార చక్రం. సో మూలాధార చక్రానికి సంబంధించిన కార్డ్స్ మనకి ఎట్లా ఏర్పడతాయి అనేది మనం తెలుసుకుందాం. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షేక్ హ్యాండ్ ఇచ్చాము. ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాము. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నా ద్వారా మనం ఇక్కడ ఇవ్వం కదండి, ఇక్కడ ఇస్తాము. షేక్ హ్యాండ్ అంటే కింద ఇస్తాము. సో ఆ ఆ కార్డ్ కనెక్షన్ మన నుంచి షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా ఇంకొక వ్యక్తి స్కిన్ ఇట్లా టచ్ అయినప్పుడు మన ద్వారా అవతల వ్యక్తికి కార్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది నువ్వు మంచి ఉద్దేశంతో కనుక చేసినట్లయితే హెల్దీ కార్డ్ ఏర్పడుతుంది. కాకుండా నువ్వు జెలస్ తో ఉన్నావు, ఆ వ్యక్తి పట్ల జెలస్ తో ఉన్నావు, ఆ వ్యక్తి ఎంతో ఎదుగున్నాడు, నేను ఎదగలేదు అనే లోపల ఫీలింగ్ ఉంది, లేదా ఇంకో ఫీలింగ్ ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది, రాగం ఉంది, ఇట్లా ఏవో చాలా నెగటివ్ ఫీలింగ్స్ నీ లోపల ఉన్నాయి. కానీ మనం బయటకు నవ్వుతా ఉంటాము, షేక్ హ్యాండ్ ఇస్తాము. సో అవతల వ్యక్తి మనకు ఉండొచ్చు, లేదా అవతల వ్యక్తికి ఇవన్నీ కోపం, రాగము, ద్వేషం ఇట్లా నెగటివ్ ఫీలింగ్స్ ఆ వ్యక్తికైనా ఉండుండొచ్చు. సో మన ఇద్దరం ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు ఏమైంది? మనము మన ద్వారా మన ఎనర్జీని వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ కి కనెక్ట్ అవుతున్నాం. కనెక్ట్ అయినప్పుడు మన ద్వారా ఒక ఎథరిక్ కార్డ్ అనేది ఫామ్ అవుతుంది. వాళ్ళకి మనకి మధ్యలో ఎథరిక్ కార్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో అందుకనే పెద్దవాళ్ళు మనకి ఎందుకు చెప్పారు అనంటే, ఇట్లా నమస్కరించమని ఎందుకు చెప్పారు అనంటే ఇందుకే. నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నీ ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ కనెక్ట్ అవుతుంది. అదే నువ్వు ఇట్లా నమస్కారం పెట్టినప్పుడు ఫీల్డ్ కనెక్ట్ అవ్వదు. సో మనము వాళ్ళని టచ్ అవ్వకుండా, అంటే అవతల వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. అవతల వాళ్ళు ఎలా ఉంటారో తెలియనప్పుడు మనం వాళ్ళతోటి కార్డ్ కనెక్షన్ ఎందుకు పెట్టుకోవాలి? సో అవసరమైతే అనవసరమైనవి మనం ఏమి చేయకూడదు. చక్కగా దండం పెట్టండి, మంచిగా ఉంటుంది. సంస్కారవంతమైన ఈ యొక్క నమస్కారం పెట్టామనుకోండి ఎంత బాగుంటుంది. ఈ కార్డ్ కనెక్షన్ కూడా ఉండదు. ఇట్లా పెట్టినప్పుడు మీకు హెల్దీ కార్డ్ హార్ట్ నుంచి కనెక్ట్ అవుతుంది. హెల్దీ కార్డ్ ఇక్కడ హార్ట్ చక్ర నుంచి అవతల వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అదే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మణిపూరక చక్ర నుంచి అండ్ మూలాధార చక్ర నుంచి కార్డ్ అనేది కనెక్ట్ అవుతుంది అన్నమాట. అది ఒకవేళ మనం కనుక నెగటివ్ గా ఉంటే నెగటివ్ కార్డ్స్ కనెక్ట్ అవుతాయి. అదే కనుక పాజిటివ్ గా ఉన్నట్లయితే పాజిటివ్ కార్డ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి మనకి. రైట్. సో ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నా కూడా ఆ ఈ యొక్క కార్డ్స్ అనేవి ఏర్పడతాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నా, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నా, అంటే నేను తక్కువ, వాళ్ళందరికంటే నేను తక్కువ, నేను ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అనే ఫీలింగ్ నీ లోపల ఉన్నా కూడా ఆ యొక్క మూలాధార చక్రం నుంచి కార్డ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో ఇక్కడ అనారోగ్య సమస్యలు అంటే ఈ ఎథరిక్ కార్డ్స్ నీకు ఎక్కువగా ఫామ్ అవ్వడం వలన, నీ నుంచి అవతల వాళ్ళకి కానీ, లేకపోతే సెల్ఫ్ లూప్ కార్డ్స్ కూడా చెప్పాను నేను మీకు. అలాగా సెల్ఫ్ లుక్ కార్డ్స్ ఏర్పడినా, లేకపోతే బయటకి ఎక్స్టర్నల్ గా ఏర్పడినా కూడా ఈ మూలాధారకు ఏర్పడిన కార్డ్స్ వలన మనకి ఆడవాళ్ళకైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 15 డేస్ ముందు రావడము, 15 డేస్ తర్వాత రావడము, లేకపోతే ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్ ఉంటాయి, ఓవర్ గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. లేకపోతే పీసీఓడి ఇష్యూస్ ఉంటాయి. పీసీఓడి అంటే ఒక ఓవరీలో ఆ యొక్క నీటి బుడగలు అన్నమాట. నీటి బుడగలు వచ్చి అందుకని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఫైబ్రాయిడ్స్, ఒవేరియన్ క్యాన్సర్స్, ఇవన్నీ రావడానికి కారణం మూలాధార చక్రంలో హెవీ కార్డ్స్. హెవీ అంటే ఇంత దళసరిగా ఉండే హెవీ కార్డ్స్ ఆ మూలాధార చక్రంకి అటాచ్ అయి ఉన్నందువలన అవన్నీ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. మూలాధార చక్రం ఏం చెప్తూ ఉంటుందంటే టేక్ కేర్ ఆఫ్ మీ అని ఉంటుంది. నన్ను పట్టించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఈ, మ్, తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డని బాగా కేర్ చేస్తుంది, ఇంకో బిడ్డని కేర్ చేయట్లేదు అనుకున్నాం. ఇద్దరిని తల్లి బాగానే చూసుకుంటుంది, కానీ వాళ్ళ ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట. అక్కనే బాగా చూసుకుంటుంది, నన్ను బాగా చూసుకోదు. తమ్మున్నే బాగా చూసుకుంటుంది, నన్ను చూసుకోదు. ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఆ యొక్క కార్డ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట.
సో మనం ఎప్పుడైతే ఆ కార్డ్ కట్టింగ్ ఎప్పుడైతే మనం చేస్తామో, ఎథరిక్ బాడీకి ఉండే కార్డ్స్ ని ఎప్పుడైతే కట్ చేస్తామో, అప్పుడు మళ్ళీ మనము ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అన్నమాట. సో వీళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, జెంట్స్ కి కూడా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ దాని వల్లనే వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కార్డ్ కటింగ్ ద్వారా మనం వాటిని చక్కగా మనం ఆరోగ్యంగా మనం ఉండొచ్చు అన్నమాట. నెక్స్ట్ చక్ర సారీ లవ్ అండ్ రిలేషన్షిప్, ఇది కూడా చెప్పలేదు నేను. సెక్షువల్ రిలేషన్షిప్, ఫిజికల్ సెక్షువల్ రిలేషన్షిప్ లో కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తికి అంటే వాళ్ళిద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య కానీ లేదా అదర్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఉన్నా కానీ ఎట్లా ఉంటుందంటే కార్డ్ ఇంత సన్నగా, హెయిర్ స్ట్రింగ్ అంత సన్నగా ఉండాల్సింది ఇంత దళసరిగా తయారైపోతుంది. ఎనర్జీ అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఇంత హెవీగా కార్డ్ ఏర్పడడం వలన వాళ్ళు ఒక్కసారి ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత 7 years వరకు ఆ కార్డ్ ఏం చేసినా కట్ అవ్వదంట. సో అది డిమినిష్ చేయాలంటే నువ్వు 7 years నువ్వు పక్కన అంటే ఆ వ్యక్తితోటి ఫిజికల్ రిలేషన్షిప్ లో లేకుండా 7 years కనుక ఉంటే అప్పుడు అది డిమినిష్ అవుతుందట. భార్యాభర్తల మధ్య అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది ఇంత దళసరిగా ఉంటుంది. అందుకని భర్త ఏం ఆలోచిస్తున్నా కూడా భార్యకు తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది అంత స్ట్రాంగ్ రిలేషన్, అంత స్ట్రాంగ్ ఎథరిక్ కార్డ్ అనేది ఉంటుంది అనమాట భార్యాభర్తలకి మధ్య. తల్లికి బిడ్డకి మధ్యలో కూడా స్ట్రాంగ్ హెవీ కార్డ్ అనేది ఉంటుంది అనమాట. రైట్. సో నెక్స్ట్